హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం పర్సంటేజ్ డెఫినేషన్ చూసాము. అలాగే సపోజ్ 49% ఆఫ్ ఎనీ నెంబర్, ఏదైనా నెంబర్ ఇచ్చి ఇలా అడిగినట్లయితే మనం డైరెక్ట్గా 49% ఫైండ్ అవుట్ చేస్తే క్యాలిక్యులేషన్ కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 50% మైనస్ 1%. ఫస్ట్ 50% ఆఫ్ ఆ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి దాంట్లోంచి 1% ఆఫ్ ఆ నెంబర్ తీసేస్తే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చూసాం. అదేవిధంగా 21% ఆఫ్ ఏదైనా నెంబర్ అని అడిగితే 21% డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయకుండా 20% ఆఫ్ ఆ నెంబర్ ఎంతో చూసి తర్వాత 1% ఆఫ్ ఆ నెంబర్ ఎంతో చూసి రెండు యాడ్ చేస్తే డైరెక్ట్గా 21% వస్తుంది కదా. సో అలా ఇచ్చిన పర్సంటేజ్ని డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేషన్ కష్టం కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనం సింపుల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చో చూసాం. సో ఇప్పుడు మనము పర్సంటేజెస్కి ఫ్రాక్షన్స్కి ఉన్న రిలేషన్ చూద్దాం. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 50% ఆఫ్ ఎనీ నెంబర్ అని మనం ఎప్పుడైనా అడిగినట్లయితే మనం డైరెక్ట్గా ఇచ్చిన నెంబర్లో సగం హాఫ్ అని చెప్పేస్తున్నాం. సో అంటే ఏంటి? ఈ హాఫ్ అనేది ఫ్రాక్షన్. ఈ 50% నుంచి ఈ 50% నుంచి ఈ 1/2 అనే ఫ్రాక్షన్ ఎలా వస్తుందంటే మనకి ఇచ్చిన పర్సంటేజ్ని డివైడ్ బై 100 అంటే 50/100 చేస్తే ఇది ఇందులో 2 టైమ్స్ అంటే 1/2 అని ఫ్రాక్షన్ వస్తుంది. అంటే పర్సంటేజ్ ఇస్తే ఫ్రాక్షన్ కావాలి అంటే పర్సంటేజ్ని 100తో డివైడ్ చేస్తే ఫ్రాక్షన్ వస్తుంది. సో ఎప్పుడైనా మనకి ఏదైనా పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయమంటే మనం డైరెక్ట్గా 100తో డివైడ్ చేస్తే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఎగ్జామ్లో ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్కి కన్వర్ట్ చేయమంటే సో అప్పుడు ఏం చేయాలి? 100 ఇటు వస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు వస్తే మల్టిప్లై చేస్తా అంటే ఫ్రాక్షన్ ఇంటూ 100 ఈక్వల్ టు పర్సంటేజ్ వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1/2 అనే ఫ్రాక్షన్ ఇచ్చాడు అనుకోండి, దీన్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 1/2 ఇంటూ 100 ఈక్వల్ టు 50. అంటే 1/2 అనే ఫ్రాక్షన్ 50% ఈక్వల్. సో ఎప్పుడైనా ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే కనుక ఫ్రాక్షన్ ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ వస్తుంది. ఎప్పుడైనా పర్సంటేజ్ ఇచ్చి ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయాలంటే కనుక పర్సంటేజ్ డివైడెడ్ బై 100 చేస్తే ఫ్రాక్షన్ వస్తుంది. ఈ విధంగా మనం పర్సంటేజ్ ఇస్తే ఫ్రాక్షన్ ఇస్తే పర్సంటేజ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడిగే పర్సంటేజెస్ దానికి కరస్పాండింగ్ ఫ్రాక్షన్స్ అనేవి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే 1 అంటే డైరెక్ట్ 100% కదా, ఫుల్ తీసుకున్నట్టు. సో 1 అంటే 100%. 1/2 అనే ఫ్రాక్షన్ 50% ఈక్వల్. 1/3. సో 100లో మూడో వంతు ఎంత? 33.33%. అలాగే 100లో నాలుగో వంతు 1/4 25%. 1/5 100లో ఐదో వంతు 20% అంటే 100/5 20 కదా. సో 1/6 అంటే చూడండి మీరే 1/6. సో ఫ్రాక్షన్ ని పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంటే 1/6 ఇంటూ 100. సో ఇది చేస్తే 6 1s 4 ఉంది 40 6 6 36 ఇంకా 4 ఉంది. సో 6 6 అండ్ సో ఇలా వస్తుంది. సో అంటే 1/6 అనే ఫ్రాక్షన్ 16.66% ఈక్వల్. సో మనం గుర్తుపెట్టుకోవాలంటే 1/6 అంటే 16.66 కింద రాయండి. అంటే ఫ్రాక్షన్ బట్టి ఇది గుర్తుపెట్టుకోవడం. 1/6 అనే ఫ్రాక్షన్ ఈక్వల్ టు 16.66%. అలాగే 1/7 అంటే ఈ 1/7 ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 1/7 ఇంటూ 100. ఇది చేస్తే 7 1s 3 ఉంది 30 7 4s 28 ఇంకా 2 ఉంది. సో 2 అంటే 7 2s 14 ఇంకా 6 ఉంది. సో 7 8s. సో ఇది ఇలా చేసుకుంటే అంటే 14.2857 ఇలా వస్తుంది. సో అగైన్ ఇదే రిపీట్ అవుతుంది 142857. సో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఇది మనకి యూజ్ అవుతుంది 142857. సో 1/7 అంటే 14.28. సో 2/7 ఇంకా మనం చేయనవసరం లేదు. 1/7 14.28 అయితే సో 2/7 అంటే 1/7 ఇంటూ 2 కదా. సో 14 ఇంటూ 2 ఎంత? 28. పాయింట్ ఎంత వస్తుంది అంటే డైరెక్ట్గా ఈ నెంబర్ని యూజ్ చేసి చెప్పండి ఇంకా. సో 28.57. సో 2/7 అంటే 28.57. నెక్స్ట్ 3/7 అంటే 3 టైమ్స్ ఆఫ్ 14 42. సో 42 ఈ నెంబర్లో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 42. సో 42.85. సో ఈ నెంబర్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనం 1/7 నుంచి 6/7 వరకు అన్నీ చెప్పేయచ్చు. సో 3/7 ఏమైంది? 42.85. 4/7. సో 4 ఇంటూ 14 ఎంత? 56. ఈ నెంబర్లో 56 ఉందా? లేదు, కానీ 57 ఉంది కదా. సో 57 పాయింట్ మళ్ళీ ఫస్ట్కి రండి 57.14. సో 4/7 అంటే 57.14. 5/7 అంటే 5 ఇంటూ 14 ఎంత? 70. ఇందులో ఉందా? 7 ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది, అంటే 71 ఉంది. 70 లేదు 71 ఉంది. సో
71.42, 5/7 అంటే 71.42. అలాగే 6/7 తీసుకుంటే 6 × 14 ఈక్వల్ టు 84. 84 ఇక్కడ ఉందా లేదు, కానీ 85 ఉంది, 85.71. సో 7 తర్వాత మళ్ళీ 1కి ఇటు రండి, 85.71. సో 6/7 అంటే 85.71. అంటే ఈ 1/7 నుంచి 6/7 వరకు మనం పర్సంటేజెస్ ఏ పర్సంటేజ్ అడిగినా కానీ డైరెక్ట్ ఎలా చెప్పేయచ్చు అంటే ఈ నెంబర్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, 142857. సో 1/7 అంటే 14.28, 2/7 అంటే 2 × 14 28 కాబట్టి 28.57, 3/7 అంటే 3 × 14 42 కాబట్టి 42.85, 4/7 అంటే 4 × 14 56 కాబట్టి ఇందులో 56 లేదు కానీ 57 ఉంది, 57.14. అదేవిధంగా 5/7 6/7. సో ఇవి మనం ఈజీగా చెప్పేయచ్చు. ఈ ఒక్క నెంబర్ గుర్తుపెట్టుకుంటే మనం 1/7 నుంచి 6/7 వరకు అన్ని చెప్పవచ్చు. నెక్స్ట్ 1/8. సో 1/4 25 అయితే 1/8 అంటే మన ఇందులో సగం కదా, 1/4/2 అంటే 1/8 అంటే 1/4 లో సగం 1/8. సో 25 లో సగం 12.5. సో 1/8 అంటే 12.5%. నెక్స్ట్ 1/9. 1/9 మనం పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసినట్లయితే 1/9 × 100. సో 9 ones ఇంకా 1 ఉంది, మళ్ళీ 9 ones ఇంకా 1 ఉంది పాయింట్, మళ్ళీ సో 1 ఇలా రిపీట్ అవుతుంది. అంటే 1/9 అంటే 11.11. సో 1/9 11.11 అయింది అంటే 2/9 ఏమవుతుంది, 2 times ఆఫ్ 1/9 కదా, అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 22.22. 3/9 ఏమవుతుంది, 3 times ఆఫ్ దిస్ కదా, 33.33 అండ్ సో ఆన్ 8/9 వరకు. సో 1/9 11.11 అయితే 8/9 88.88. సో ఈ విధంగా 1/9 నుంచి 8/9 వరకు కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1/9 కింద 9 ఉన్నవన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తే 11, 22, 33, 88 అంటే 11 మల్టిపుల్స్ ఉన్నాయి. డినామినేటర్ లో 9 ఉన్నవన్నీ కూడా 11 మల్టిపుల్స్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఎలా అంటే డినామినేటర్ లో 9 ఉన్నవన్నీ 11 మల్టిపుల్స్ ఉన్నాయి. అండ్ న్యూమరేటర్ లో 1 ఉంటే 1 టైం ఒకసారి 11, న్యూమరేటర్ లో 2 ఉంటే 2 × 11 22, న్యూమరేటర్ లో 3 ఉంటే 3 × 11 33, న్యూమరేటర్ లో 8 ఉంటే 8 × 11 88. సో 11 మల్టిపుల్స్ వచ్చింది అంటే డినామినేటర్ లో 9 ఉంటుంది ఫిక్స్. అండ్ అది ఏ 11 మల్టిపుల్ ఒకసారి ఉంటే 1, 2 సార్లు ఉంటే 2, 3 సార్లు ఉంటే 3 అనేది ఎన్ని 11 యొక్క ఏ మల్టిపుల్ అయితే అది న్యూమరేటర్ లో వస్తుంది. అదేవిధంగా 1/10. 1/10 అంటే 100 లో 10వ వంతు ఎంత, 10%. 1/11 చేసినట్లయితే 1/11 × 100. సో 11 9s 99 పాయింట్ మళ్ళీ 0. సో అగైన్ 100 అంటే మళ్ళీ 11 9s 99. సో 9.09. 1/11 అంటే 9.09. సో 2/11 ఏమవుతుంది, 1/11 9.09 అయితే 2/11 2 × 9.09 అంటే 18.18%. 3/11 ఏమవుతుంది, 3 × 9.09 కదా, 3 × 1/11. సో 27.27. 4/11 36.36 అండ్ సో ఆన్. 10/11 అయితే 10 × 9.09 90.90. సో ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే డినామినేటర్ లో 11 ఉంటే మనకి 9 మల్టిపుల్స్ వస్తున్నాయి. 9 నెక్స్ట్ 2 times 9 18, 3 times 9 27, 4 times 9 36 అండ్ సో ఆన్. 10 times 9 90. అంటే డినామినేటర్ లో 11 ఉంటే మనకి 9 మల్టిపుల్స్ వస్తాయి పర్సంటేజ్. అండ్ న్యూమరేటర్ లో ఇక్కడ 9 మల్టిపుల్ ఒకసారి ఉంటే 1, 2 9s 18 కాబట్టి 2 times అయితే 2 అనేది న్యూమరేటర్ లో వస్తుంది. 3 times ఉంటే 3 × 9 27. సో 3 అనేది న్యూమరేటర్ లో వస్తుంది. 4 × 9 36, 4 అనేది న్యూమరేటర్ లో వస్తుంది. 9 times 10 times 10 × 9 90 కాబట్టి 10 అనేది న్యూమరేటర్ లో వస్తుంది. అంటే డినామినేటర్ లో 11 ఉంటే మనకి పర్సంటేజెస్ అనేవి 9 మల్టిపుల్స్ వస్తున్నాయి. ఎన్ని టైమ్స్ ఆఫ్ 9 ఉందో అది న్యూమరేటర్ లో వస్తుంది. నెక్స్ట్ 1/12. 1/12 అంటే 1/6 లో హాఫ్ కదా, 1/6/2 అంటే 1/12. సో 1/6 లో హాఫ్. సో 1/6 లో హాఫ్ 1/12 అయితే పర్సంటేజ్ ఏమవుతుంది, 16.66 లో హాఫ్. సో 16.66/2 అంటే 8.33. సో 1/12 అంటే 8.33. సో ఇవి మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ఫ్రాక్షన్ అండ్ కరస్పాండింగ్ పర్సంటేజ్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామ్ లో ఎలాంటి వీటిలో ఏ పర్సంటేజ్ కి ప్రాబ్లం ఇచ్చినా కానీ మనం ఈజీగా చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఒకసారి మళ్ళీ చూద్దాం చూడండి. సో 1 అంటే 100% మనకు తెలిసిందే. 1/2 అంటే హాఫ్ 50%, అది కూడా మనం ఈజీగా తెలిసిందే. 1/3 అంటే 3వ వంతు 33.33, అది ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. 1/4 అంటే పావు 25%, అది కూడా ఈజీనే. 1/5 అంటే
100లో 5వ వంతు 20%, అది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1/6, 1/6 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 1/6, సో 16.66, సో 1/6 అంటే 16.66. నెక్స్ట్ 1/7 నుంచి 6/7 వరకు గుర్తుపెట్టుకోవాలంటే ఈ నెంబర్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 142857. సో ఇది గుర్తుపెట్టుకుంటే 1/7 అంటే 14 మల్టిపుల్స్ చూడండి. సో 1 into 14 14 కాబట్టి 14 ఇందులో ఎక్కడ ఉందో చూడండి, 14.28. 2/7 అంటే న్యూమరేటర్ లో 2 ఉంది కాబట్టి 2 into 14 28 ఇందులో ఎక్కడ ఉందో చూడండి, 28.57. నెక్స్ట్ 3/7 3 into 14 42 కాబట్టి 42 ఇందులో ఎక్కడ ఉందో చూడండి, 42.85. నెక్స్ట్ 4/7 అంటే 4 into 14 56 ఇందులో లేదు కానీ 57 ఉంది, సో 57.14. నెక్స్ట్ 5/7 5 into 14 70 కానీ ఇందులో 71 ఉంది, ఇలా చూస్తే 71 మళ్ళీ ఇటు రండి, ఇక్కడ నుంచి ఇలా వస్తే 71 ఉంది, సో 71.42. 5/7 అంటే 71.42. 6/7 6 into 14 అంటే 84, ఇందులో 84 లేదు కానీ 85 ఉంది, సో 85.71. 6/7 అంటే 85.71. ఈ రకంగా డినామినేటర్ లో 7 ఉన్నవి కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఒక్క నెంబర్ అనేది డినామినేటర్ లో 7 ఉన్న వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తుంది, 142857. నెక్స్ట్ డినామినేటర్ 8కి రండి, 1/8. సో 1/4 మనకు ఆల్రెడీ తెలుసు 25% అని, అప్పుడు 1/8 ఏమవుతుంది, ఇందులో సగం కదా, ఇది 25 అయితే ఇది 12.5. నెక్స్ట్ డినామినేటర్ లో 9 ఉన్నవన్నీ కూడా 11 మల్టిపుల్స్ వస్తాయి. మీరు చూసినట్లయితే మొత్తం అన్ని కూడా 1/9 2/9 ఇవన్నీ కూడా 11 మల్టిపుల్స్ ఉన్నాయి. సో న్యూమరేటర్ లో 1 ఉంటే 11 into 1 11 ఉంటుంది, 2 ఉంటే 22, 2 into 11 22.2. 4 నెంబర్స్ సేమ్ ఉంటాయి, ఇంకా 22.22. న్యూమరేటర్ లో 3 ఉంటే 3 into 11 33.33. న్యూమరేటర్ లో 8 ఉంటే 8 into 11 88.88. అంటే డినామినేటర్ లో 9 ఎప్పుడు వచ్చినా కానీ మీరు అది 11 మల్టిపుల్ అనేది వస్తుంది మనకి పర్సెంటేజ్. సో ఎన్నిసార్లు 11 వస్తుంది అంటే న్యూమరేటర్ లో ఎంత ఉందో దాన్ని బట్టి ఈ పర్సెంటేజ్ వస్తుంది. సో డినామినేటర్ లో 9 ఉంది కాబట్టి 11 మల్టిపుల్ వచ్చింది, న్యూమరేటర్ లో 8 ఉంది కాబట్టి 8 into 11 88.88%. సో ఈ రకంగా మనం ఈ పర్సెంటేజ్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో 1/10 అంటే 100 లో 10వ వంతు 10%, అది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 1/11, ఇక్కడ మీరు చూసినట్లయితే డినామినేటర్ లో 11 ఉన్నవన్నీ కూడా 9 మల్టిపుల్స్ వస్తున్నాయి. సో 1/11 9.09, 2/11 18.18, 3/11 27.27, అంటే 9 మల్టిపుల్స్ వస్తున్నాయి. ఎలా వస్తుందంటే 1 into 9 9.09, 2 into 9 18, 3 into 9 27. సో పాయింట్ తర్వాత అవతల కూడా అదే వస్తుంది. 4 into 9 36.36, 10 into 9 90.90. సో అంటే డినామినేటర్ లో 11 అంటే 9 మల్టిపుల్స్ వస్తుంది. ఎన్నిసార్లు 9 వస్తుంది అంటే న్యూమరేటర్ బట్టి వస్తుంది మనకి. ఈ రకంగా డినామినేటర్ లో 11 ఉన్నాయి కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ 1/12, 1/6 మనకు ఆల్రెడీ తెలుసు, 1/6 is 16.66. సో 1/12 అంటే 1/6/2 కాబట్టి 16.66/2 is 8.33. సో ఈ రకంగా మనం ఇవన్నీ కూడా మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు మళ్ళీ ఒకసారి ఈ టేబుల్ ని చూసుకుంటే కనుక మీరు ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి, ఈ టేబుల్ ని మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది /7 కి ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. /9 అనేది 11 మల్టిపుల్, /11 అనేది 9 మల్టిపుల్, అంతే. సో ఈ రకంగా మనం ఫ్రాక్షన్స్ అండ్ కరస్పాండింగ్ పర్సెంటేజ్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ 28.57% ఆఫ్ 700 అని అడిగితే మామూలుగా ఇది చేయాలంటే 28.57 డివైడెడ్ బై 100 into 700, 0 క్యాన్సిల్, 28.57 into 7 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఇలా అవసరం లేకుండా దీన్ని సింపుల్ గా ఎలా చేయొచ్చు, మనం 28.57% అనేది ఫ్రాక్షన్ 2/7 కి ఈక్వల్ అని తెలుసు కదా మనకి. సో సింప్లీ 2/7 into 700, ఇది ఇందులో 100 టైమ్స్, 2 into 100 200, డైరెక్ట్ ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 57.14% ఆఫ్ 350 ఇది తీసుకున్నట్లయితే మామూలుగా ఇది చేయాలంటే 57.14 డివైడెడ్ బై 100 into 350, ఒక 0 క్యాన్సిల్, నెక్స్ట్ 57.14 into 35 చేసి డివైడ్ బై 10 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇది టైం పడుతుంది. సో కానీ దీన్ని మనం ఈజీగా ఎలా చేయొచ్చు, 57.14% అంటే మనకి డైరెక్ట్ గా 4/7 అని తెలుసు కదా, ఈక్వల్ ఫ్రాక్షన్ 4/7 into 350, ఇది ఇందులో 5 టైమ్స్ అంటే 50 టైమ్స్, 4 into 50 200. ఇలా మనం ఈజీగా తక్కువ టైంలో క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే పర్సెంటేజ్ కి డైరెక్ట్ గా దాని కరస్పాండింగ్ ఫ్రాక్షన్ తెలిసినట్లయితే మనం ఆ ఫైనల్ వాల్యూ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్స్ చూద్దాము. సపోజ్ 11.11% ఆఫ్ 900 అని అడిగితే మామూలుగా చేయాలంటే 11.11 డివైడెడ్ బై 100 into 900 అని చేయాలి.
కానీ మనకి 11.11 అంటే డైరెక్ట్గా 1/9 అని తెలుసు కదా. సో 1/9 ఇంటూ 900, ఇది ఇందులో 100 టైమ్స్ పోయింది. సో దట్ ఈక్వల్ టు మనకు కావాల్సిన ఆన్సర్ 100. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 88.88% ఆఫ్ 1800, ఇది ఎంత అని అడిగితే మామూలుగా చేయాలంటే 88.88 డివైడెడ్ బై 100 ఇంటూ 1800 చేయాలి. సో మళ్ళీ ఆ మల్టిప్లికేషన్ అనేది కొంచెం టైం పడుతుంది. మనకి డైరెక్ట్గా 88.88% అంటే 8/9 అని తెలుసు. ఫ్రాక్షన్స్ యూజ్ చేసినట్లయితే 8/9 ఇంటూ 1800, ఇది ఇందులో 200 టైమ్స్, 8 ఇంటూ 2 1600. మనం ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ 36.36% ఆఫ్ 1100, ఇది ఫైండ్ అవుట్ చేయమంటే మామూలుగా చేయాలంటే 36.36 డివైడెడ్ బై 100 ఇంటూ 1100 చేయాలి. కానీ అలా అవసరం లేకుండా 36.36 అంటే 4/11, సో 4/11 ఇంటూ 1100, ఇది ఇందులో 100 టైమ్స్, 4 ఇంటూ 100 400. ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇచ్చిన పర్సెంటేజ్ కి కరస్పాండింగ్ ఫ్రాక్షన్ తెలిసినట్లయితే మనం డైరెక్ట్ గా మల్టిప్లై చేయడం ద్వారా ఈ ఫైనల్ ఆన్సర్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అంటే కన్క్లూడ్ చేయాలి అంటే కనుక ఇప్పటి వరకు మనం చూసిన ట్రిక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చి ఏదైనా పర్సెంటేజ్ అంటే 49% కనుక్కోమంటే కనుక దీన్ని మనం 50% - 1% గా రాస్తే ఈజీగా కనుక్కోవచ్చు అన్నాం. నెక్స్ట్ ఇందులోనే 21% ఆఫ్ ఎనీ నెంబర్ అని అడిగితే డైరెక్ట్గా 21% ఫైండ్ అవుట్ చేసే బదులు 20% + 1% విడివిడిగా ఫైండ్ అవుట్ చేసి సమ్ చేస్తే ఈజీగా వస్తుందని చూసాం. ఇది ఒకటి చూసాం. నెక్స్ట్ ఏం చూసాం మనం, ఈ పర్సెంటేజ్ కి ఫ్రాక్షన్ కి ఉన్న రిలేషన్ ద్వారా మనం ఈజీగా అనేది ఫైనల్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో 2 ట్రిక్స్ చూసిన తర్వాత ఎగ్జామ్ మోడల్లో అడిగే ప్రశ్నని ఈ ట్రిక్స్ ఉపయోగించి ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.